హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ కోచింగ్ సెంటర్. ఈరోజు మనం ఈ వీడియోలో పోలీస్ కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ 3కి సంబంధించినటువంటి అథమెటిక్ ఎక్స్ప్రెషన్ చూస్తున్నాం. ఈ అథమెటిక్ ఎక్స్ప్రెషన్ లో ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 31. ఓకేనా? ది కవర్ గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్ నెంబర్ 31 ఇస్ our first arithmetic question. So when 2 power 256 is divided by 17, the remainder would be, so 2 power 256 ని ఎంత 17 చేత డివైడ్ చేసినప్పుడు 17 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మరి ఇప్పుడు చెక్ చేయండి. 2 పవర్ 256 ని 2 పవర్ 4 హోల్ పవర్ 4 6 ఆర్ 24 4 4 ఆర్ 16. అంటే ఇప్పుడు 2 పవర్ 4 టు ది పవర్ 64 రాస్తున్నాను 256 ని. ఓకేనా? మరి 2 పవర్ 4 అంటే వాల్యూ ఎంత? 16 ఈజ్ మైనస్ 17 అంటే మనకు వచ్చేసి రిమైండర్ మైనస్ వస్తుంది. సో 64 అంటే పవర్ ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్ 1 గా ఉంటుంది. So we will see remainder is equal to plus 1 is the answer. Option 4 is the correct answer. Okay, na? Next one. Next one. Question number 32. If 12,600 is equal to p cube into q square into r square into s power 1, where p, q, r and s are consecutive prime numbers in ascending order, then what is the value of 3p plus 2q minus r plus s? చూడండి, 12,600 ని p power 3 into q power 2 into r power 2 into s power 1 రాస్తున్నాం. నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ మనకి ఏం చేస్తున్నానంటే ఆరోహణ క్రమంలో అమర్చినట్టు కదా సంఖ్య. సో ఫ్రమ్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు ఈ 1260 అనేది 2 తో మల్టిప్లై అవుతుంది కదా. నెక్స్ట్ వన్ q అంటే ఒకవేళ 2 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత 3 3 4 3 2 అంటే 3 కూడా క్యాన్సిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ 5 0 5 గా క్యాన్సిల్ అవుతుంది. మరి 8 అంటే మనం తీసుకొస్తుంది 18 7 జా అన్న కదా, 7 జా కాబట్టి తీసుకొని 7 తీసుకోవచ్చు. అంటే p ప్లస్ లో 2 ని q ప్లస్ లో 3 ని r ప్లస్ లో s ని s ప్లస్ r ప్లస్ లో 5 ని s ప్లస్ 7 ని తీసుకుంటే మన రెండో క్వశ్చన్ ని 3p అంటున్నాం. 3 into p 2 into 3 అండ్ s. సో చూడండి 3p minus 2q minus plus minus r plus s. 3 2s are 6 plus 2 3s are 6 minus r at value 5 plus 7. So this is value 12 plus 2 14 అనేది ఆన్సర్ తీసుకుంటాం. దిస్ కోసం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 14 is the correct answer. Okay na? Next one, the value of 6 minus 3 divided by 6 minus 3 divided by 9 minus 6 అనేది చదివినా. సో డైరెక్ట్ 3 రాసేస్తున్నాను బ్రాకెట్ లో ఉంది కాబట్టి. డివైడెడ్ బై 6 minus 4 అంటే 2 రాస్తున్నాను. డివైడెడ్ బై 2 ప్లస్ 8 బై 13 అంటే 13 2s are 26 26 ప్లస్ 8 అంటే ఎంత వస్తుంది 34 కదా. సో డివైడెడ్ బై 34 by 13 34 by 13. 6 minus 3 అంటే 3 divided by 2 into 13 by 24 రాయొచ్చు. 2 1s are 2 12s. ఓకేనా? సో 1 into 12 by 13 by 2 అంటే 13 by 2 వస్తుంది. మరి 3 divided by 3 into రాస్తుంది 12 by 13 గా. ఎందుకంటే డివిజన్ మల్టిప్లికేషన్ అయినప్పుడు రెసిప్రోకేటింగ్ మల్టిప్లికేషన్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్ 3 into 12 3s are 36 36 అనేది 13 by 36 గా రాయొచ్చు. 3 1s are 3 12s 3 1s are 3 12s అని రాయొచ్చు. సో 12 is 36 by 13 అంటే వాల్యూ ఎంత వస్తుంది? సో 13 2s are 26 ప్లస్ 8 అంటే 34 కదా. సో దిస్ ఇస్ 34 అండి. 34 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 17 కదా. ఇక్కడ వాల్యూ ఎంత కావాలి? 17 గా వస్తుంది. అప్పుడు 13 by 7 అంటే 3 divided by 3 into 17 by 13 మళ్ళీ 3 into 13 by 73 is 51. So 3 17s are 3 cancel, which is value 13 by 17 గా ఉండాలి. This first option 13 by 17 option 2 is the correct answer. Okay na? Next one, the value of 0.05 of whole square 0.05 of whole square plus 0.41 of whole square plus 0.073 of whole square divided by 0.005 of whole square
ప్లస్ 0.0041 ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ 0.0073 ఆఫ్ హోల్ స్క్వేర్. మరి ఒక డిజిట్ ని మనం రైట్ సైడ్ మూవ్ చేస్తే బై 10 అండ్ మూవ్ చేస్తే బై 10 వస్తుంది, సేమ్ యాజ్ బై 10 వస్తుంది. వాటిలో న్యూమరేటర్స్ లో ఉన్నటువంటి ఈ వాల్యూస్ అన్ని కూడా డినామినేటర్ లో ఉన్నటువంటి న్యూమరేటర్ వాల్యూస్ అన్ని క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ 1/10 స్క్వేర్ ఉంటుంది అన్ని నెంబర్స్. 1/10 స్క్వేర్ ఎంత వస్తుంది? 1/10 స్క్వేర్ అంటే 100. సో దిస్ వాస్ ద వాల్యూ. 100 ఇస్ ద వాల్యూ వస్తుంది. న్యూమరేటర్స్ వస్తుంది 100/1 కాబట్టి 1 into 100/1 100. సో దిస్ వాస్ ఆన్సర్. అదే తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 35. Balaji invested 1/7 of the total investment at 4% and half of the at 5% and the rest of the 6%, rest at 6% for 1 year. He received the total interest 730. What was the total sum invested? Balaji తన దగ్గర ఉన్న డబ్బులో 1/7 వంతుని 4% కి అండ్ 1/2 భాగాన్ని 5% కి అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏది ఉంటుందో దాన్ని వచ్చేసి 6% కి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి టోటల్ 7 కి 2 కి ఎల్సిఎం దాన్ని 14 అనుకున్నాం అనుకోండి. టోటల్ 14 పార్ట్స్ లో 7 2s are 2 4s are 8%, 2 7s are 7 5s are 35%, ప్లస్ రిమైనింగ్ మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 2 పార్ట్స్ వెళ్ళిపోయింది, ఇక్కడ 7 పార్ట్స్ వెళ్ళిపోతే 7 + 2 ఎంత వస్తుంది? 9 అంటే రిమైనింగ్ ఎంత రావాలి? 5 పార్ట్స్ అంటే 14 వస్తుంది కాబట్టి 5 6 ఎంత వస్తుంది? 5/7 కాబట్టి 5 6 30% ఇస్తున్నప్పుడు 30 + 35 అంటే 65, 65 + 8 అంటే ఎంత వస్తుంది? 73 గా తీసుకున్నాం. మరి 73/14% వాల్యూ ఉంది 730 గా ఉన్నప్పుడు మరి మనకి 100% వాల్యూ అనేది ఎంత తీసుకోవచ్చు అంటే 73 10s are 10 14s are 140 into 100 అంటే 14,000 rupees is the investment. So this was my investment rupees in that 14,000 rupees గా రాస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ వన్, a person borrowed rupees 15,000 on compound interest at the rate of 30% per annum. If the interest is compounded half yearly, then what will be the amount to be paid after 1 year? ఒక వ్యక్తి 15,000 రూపాయలను 30% తో చక్రవడ్డీ ప్రకారం అప్పుగా తీసుకున్నాడు. వడ్డీని 6 నెలలు వస్తుంది లెక్కించి 3 దానికి కలిపితే ఈ సంవత్సరం చివరిలో చెల్లించాల్సిన మొత్తం అనేది ఎంత ఉంటుంది? సో 15,000 రూపీస్ ప్రిన్సిపల్ పైన 30% పర్ యానం అంటే హాఫ్ ఇయర్ తీసుకొస్తుంది 15% కదా. మన 15% కి ఫ్రాక్షన్ మన 3/20. మరి 3/20 అంటే ఏమన్నా వస్తాము? 23/20 into 23/20 గా తీసుకుంటాం. మరి 0 కి 0 కి క్యాన్సిల్. 2 1s are 275. మరి చెక్ చేయండి. సో 2 ఉంది అంటే సో పక్కన పెట్టేసి సో 2 1s are 211.5 తీసుకోవచ్చు. ఓకేనా? 75 into 23, 75 into 23, 3 5s are 15, 7 2s are 14, 7 3s are 21, 2 5s are 10. So just see 1725 ఉంది. ఈ 1725 into 11.5. So 5 25s are 125, 5 7s 35 plus 1 36, 5 1s 5 plus 3 అంటే 8. So 1 తో కాబట్టి 1725, 1725. So 5 7 13 and 10 18 9 19 837.5. So this was an option. First one is the correct answer. Get amount అడుగుతున్నాం కాబట్టి మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ దాంట్లో చెక్ చేస్తాం. క్లియర్? ఇంట్రెస్ట్ పే చేస్తాము ఆ 15,000 సెపరేట్ చేస్తే అడుగుతున్నాం. అప్పుడు ఎంత వస్తుంది? 4,837.5 తీసుకోవాలి. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 37. The difference between the compound interest compounding half yearly for 1 year and the simple interest for 1 year on the certain sum lent out at the annual rate of 30% is 337.5. What is the sum? కొంచెం సొమ్మును 30% సంవత్సరానికి వడ్డీ రేటుతో ఒక సంవత్సరానికి వచ్చి సరళ వడ్డీకి మరియు 6 నెలలకు వచ్చే వడ్డీని లెక్కించే చక్ర వడ్డీకి మధ్య వ్యత్యాసం ఉంది 7.5 అయినా అసలు ఎంత ఉంటుంది? సో 30% ఫర్ యాన్యువల్ 1 ఇయర్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కేసాం అనుకోండి ఎవ్రీ హాఫ్ ఇయర్ అంటే సో మనం తీసుకోవాల్సిన ఫ్రాక్షన్ 23/20 కదా. సో ఎలా అంటున్నాం? 30% 1 ఇయర్ అయితే హాఫ్ ఇయర్ కి అంటే యాన్యువల్ అంటే హాఫ్ ఇయర్ ఇయర్ ఏం చేస్తాము 50%. 50% ఫ్రాక్షన్ ఎంత? 50% కి ఫ్రాక్షన్ ఎంత రాయొచ్చు? 3/20 రాస్తాను. కాంపౌండ్ కాబట్టి 23/20. ఇది రెండు సార్లు ఇస్తున్నాం కాబట్టి 23 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 529. సో 20 స్క్వేర్ అంటే 400. ఇక్కడ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 129. మరి ఇదే ప్రిన్సిపల్ అంటే ఇదే 400 రూపీస్ పైన డైరెక్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 30% యాడ్ చేసాం అనుకోండి వచ్చే ఎంత 120 రూపీస్ వస్తుంది. మరి 129 కి 120 కి డిఫరెన్స్ ఎంత అంటే 9 రూపీస్. 9 పార్ట్స్ కదా, 9 పార్ట్స్ ఉంది. 9 పార్ట్స్ ఆఫ్ వాల్యూ అనేది
మనకి ఇచ్చిన 337.5 అయితే మనకి ప్రిన్సిపల్ అనేది 400 రూపీస్ కదా, మరి 400 రూపీస్ అనేది ఎంత అని ఫైండ్ అవుట్ చేస్తుంది. మరి పాయింట్కి ఒక జీరో గెట్ క్యాన్సల్. చెక్ చేయండి. 9 1s are 9, 4s are 36, 9 3s are 27, 9 7s are 63, 9 5s are 40. మరి 375 into 4 అంటే 3 4s are 1200, 4 7s are 28, 280, 4 5s are 20. సో వచ్చేసి 300, 1500 and 0. 15,000 is the principal. So this was the principal in that 15,000 is the customer. So option 2 is the correct answer. Okay, now? Next one. A car during the entire journey of 5 hours travels in the first 45 minutes at a speed of at a certain speed. The next 75 minutes at speed of 85 km per hour. And the last 3 hours at a speed of 70 km per hour. During its entire journey, the average speed of the car found was 70 km per hour. What is the speed of the car during the first 45 minutes? ఒక కారు మొత్తం 5 గంటల్లో అంటే 5 అవర్స్ అంటే మనం అవర్స్ మినిట్స్ తీసుకున్నాం 300 మినిట్స్ కదా, మరి టోటల్ 300 మినిట్స్ ట్రావెల్ చేసినప్పుడు ఫస్ట్ 45 మినిట్స్ లో ఎంతో కొంత స్పీడ్ లోనే ట్రావెల్ చేస్తుంది. స్పీడ్ తెలియదు ఇక్కడ. నెక్స్ట్ 75 మినిట్స్ కి 1 అవర్ కి 85 కిలోమీటర్ ఉంది. అంటే నెక్స్ట్ 75 మినిట్స్ వచ్చేసి 85 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. లాస్ట్ 3 అవర్స్ వచ్చేసి 70 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. కానీ టోటల్ జర్నీ వచ్చేసి 73 కిలోమీటర్ పర్ అవర్ యావరేజ్ స్పీడ్ వచ్చినప్పుడు ఫస్ట్ 45 మినిట్స్ కి ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, టోటల్ 300 మినిట్స్ కి 73 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది కదా యావరేజ్ స్పీడ్ అనేది. మొత్తం కార్ 70 కిలోమీటర్ పర్ అవర్ అంటే టోటల్ 300 మినిట్స్ కి 70 కిలోమీటర్ పర్ వచ్చింది. ఫస్ట్ వచ్చేసి 75 మినిట్స్ కి ఎంత స్పీడ్ వెళ్తున్నాం 85 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ వన్ 3 అవర్స్ వచ్చేసేమో అంటే 3 అవర్స్ అంటే వస్తుంది 180 మినిట్స్ కదా, మరి 180 మినిట్స్ వచ్చేసేమో యావరేజ్ స్పీడ్ ఉందంటే 70 కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది. అయితే రిమైనింగ్ 45 మినిట్స్ కి యావరేజ్ స్పీడ్ అనేది ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. మీరు చెక్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా 15 20s 15 5s 15 12s 15 3s. మరి ఇప్పుడు 20 పార్ట్స్ ఆఫ్ టైంలో 73 ఉండాలి స్పీడ్ అనేది, కానీ ఫస్ట్ 5 పార్ట్స్ కి 83 వస్తుందంటే మనకి ఎక్స్ట్రా 12 ఉన్నట్టే కదా, ఎక్స్ట్రా 12 వస్తుంది. ఇదే 73తో 70 వచ్చేసి మనకి -3 తీసుకున్నప్పుడు 12 5s 60, 12 3 36. మనకి ఇప్పుడు 60 - 30 సో 2 మైనస్ చేయాలి కదా. సో మనకి వచ్చేసి 12 5 60 అనేది -60 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కాబట్టి +36. మరి 73తో అబ్జర్వ్ చేసినప్పుడు -24, 24/8 అన్నప్పుడు 8 1s సో 300 కాబట్టి 3 1s 3 8s సో వచ్చేసి యావరేజ్ స్పీడ్ వస్తుంది 65 కిలోమీటర్ పర్ అవర్ తీసుకున్నాం. సో యావరేజ్ ని క్యాలిక్యులేషన్ మెథడ్ తో సాల్వ్ చేయండి. వి గెట్ ద ఆన్సర్ ఈజీలీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Question number 39. Whose stations T1 and T2 300 km apart, a car starts from station T1 and at 8 a.m. and moves towards the station T2 at a speed of 45 km per hour. And 10 a.m. another car starts from the station T2 towards T1 at a speed of 60 km per hour. Then the cars will meet at T1 మరియు T2 రెండు స్టేషన్ మధ్య దూరం అనేది 300 కిలోమీటర్స్ లో ఉందంటారు. సో డిస్టెన్స్ అనేది ఎంత ఉండాలి 300 కిలోమీటర్స్ గా ఉంది అంటున్నాం. ఓకేనా? సో T1 స్టేషన్ అండ్ T2 స్టేషన్ నుంచి తీసుకున్నాం. ఒక కార్ T1 స్టేషన్ నుంచి మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. సో 8 AM కి ఒక కార్ స్టార్ట్ అవుతుంది. అది ఎంత స్పీడ్ వస్తుందంట 45 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వస్తుంది. ఓకేనా? మరి ఇటువైపు నుంచి ఇంకో కార్ వచ్చేసి 10 AM కి స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి స్పీడ్ ఎంత అంటున్నాం 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో వస్తుంది అంటున్నాం. ఓకేనా? మరి ఇప్పుడు 8 o'clock కి స్టార్ట్ అయిన కార్ అంటే ఆ కార్ మరొకటి స్టార్ట్ అవడానికన్నా 2 hours ముందే బయలుదేరినట్టే కదా. మన 2 hours లో అంటే 10 AM టైం వచ్చేసరికి ఇది కాస్త ట్రావెల్ ఎంత కొంత డిస్టెన్స్ అయితే మూవ్ అవుతుంది కదా. 45 2s ఎంత వస్తుంది 90 km అనేది ట్రావెల్ చేస్తే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది 210 కిలోమీటర్స్ కదా. మరి 210 కిలోమీటర్స్ కి 45 + 60 ఎంత వస్తుంది 105 అపోజిట్స్ ట్రావెలింగ్ ఉన్నాయి కాబట్టి 105 1s 105 2s అంటే 2 hours అయితే మీట్ అవ్వాలి. 10 AM కి 2 hours అయితే కలిస్తే అప్పుడు తీసుకోవాల్సిన టైం ఎంత 12 PM కి తీసుకున్నాం అంటాం. తీసుకోవాల్సిన టైం ఎంత 12 PM అనేది ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్. P and Q take a part of 400-meter race. P runs at 12 km per hour. P gives Q at a start of 20 meters and still beats by him by 13 seconds. The speed of the Q in decimal places
డాటింగ్ ఆఫ్ టూ డిస్టెన్స్ ఓకేనా. పీ కామా క్యూ అనే వారు 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. పీ గంటకి 12 కిలోమీటర్ పర్ అవర్ వేగం చొప్పున పరిగెత్తగలడు. క్యూకి 20 నిమిషాల 20 మీటర్లని 20 మీటర్ల ముందు బయలుదేరే అవకాశం పీ ఇచ్చాడు. అయినా అతన్ని 13 సెకండ్లో ఓడించాడు. అయితే క్యూ యొక్క వేగం అనేది ఎంత అంటుంది. చూడండి 400 మీటర్ రేస్ కి పీ అనే పర్సన్ 12 కిలోమీటర్ పర్ అవర్ తో అంటే సో పీ అనే పర్సన్ ఎంత టైం తీసుకుంటారో చూద్దాం సార్. టైం చేస్తే డిస్టెన్స్ బై స్పీడ్, మన డిస్టెన్స్ ఎంత ఉంది 400 మీటర్స్ బై మనం వచ్చేసి మనకి ఇక్కడ 12 కిలోమీటర్ కదా పర్ అవర్ అది మనము మీటర్ స్క్వేర్ మార్చితే 5/18 లో ఇంటూ 18 సో 60 కాబట్టి 0 6 1 6 3 42 సెకండ్ వస్తుంది. 120 మీటర్ పర్ సెకండ్ గా తీసుకోవాలి. సో వచ్చేసి మనకి ఆ పీ అనే పర్సన్ యొక్క టైం అంటే స్పీడ్ ఎంత వస్తుందంటే 120 మీటర్ పర్ సెకండ్ తీసుకున్నాము. ఓకేనా. మరి 120 మీటర్ పర్ సెకండ్ తీసుకున్నప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ. సో 120 మీటర్స్ అనేది చెక్ చేయండి. డిస్టెన్స్ 400 మీటర్స్, స్పీడ్ వచ్చేసి 12 కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్ మారిస్తే 5/18 12 5 60 0 0 క్యాన్సిల్ 6 1 6 3 120 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఓకే. మరి క్యూ అనే పర్సన్ ఇతని కన్నా 13 సెకండ్లో ఓడించాడంటే అది తీసుకున్న 117 సెకండ్. సో 117 సెకండ్స్ కదా. సో ఇది సెకండ్స్ అండి. సారీ మీటర్ పర్ సెకండ్ కాదు, టైం కదా, ఇది సెకండ్స్ తీసుకుంటున్నాను. మరి పీ అనే పర్సన్ 120 సెకండ్స్ తీసుకుంటే క్యూ అనే పర్సన్ 120 సెకండ్స్ తీసుకుంటున్నాడు. 117 సెకండ్స్ తీసుకుంటున్నాడు. 120 సెకండ్స్ 13 సెకండ్స్ కదా, 13 సెకండ్స్ అంటే తీసుకోవాలి, 107 సెకండ్స్ తీసుకుంటున్నాను. ఓకేనా. సో 120 మైనస్ 13 ప్లస్ 13 అంటే 133 సెకండ్స్ తీసుకోవాలి. ఎక్కువ టైం తీసుకుంటారు కదా ఓడిపోతున్న పర్సన్. మరి 133 సెకండ్స్ తీసుకున్న పర్సన్ 20 మీటర్స్ గ్యాప్ ఇచ్చినప్పటికీ అంటే 400 ని 20 మీటర్స్ గ్యాప్ ఇచ్చినా కూడా మనకి అప్పుడు వచ్చేసి 380 మీటర్స్ కదా. మరి 380 మీటర్స్ కి తను 133 సెకండ్స్ తీసుకున్నాడు అంటే అది కిలోమీటర్ మార్చాలంటే 18/5 గా వస్తుంది. చెక్ చేయండి. 19 7 19 20 5 1 5 4 720/7 7 1 18 4 72 sorry 72 కాదు 18 4 only 72 కదా. 8 7 10 70 0.20 అంటే 7 2 14 60 అంటే 7 7 48 7 8 56 10.28 అనేది అప్రాక్సిమేట్ తీసుకొస్తున్న వాల్యూ ఎంత అంటే 10.29 కిలోమీటర్ పర్ అవర్ తీసుకున్నాం. ఎవరికి క్యూఆర్ పర్సెంట్ స్పీడ్. ఓకేనా. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 41. The dimensions of a rectangular field when extended by 6 meters are in the ratio 4:3 when decreased by 6 meters are in the ratio 2:1. Find the dimensions of the field. ఒక దీర్ఘచతురస్రాకార కొలతలను 6 మీటర్స్ పెంచగా వచ్చిన నిష్పత్తి 4:3 గాను 6 మీటర్లు తగ్గించగా వచ్చిన నిష్పత్తి 2:1 గాను ఉంటుంది. అయినా ఆ కొలత యొక్క కొలతలను కనుక్కుంటున్నారు. సో చూడండి, లెంత్ ని బ్రెడ్త్ ని 6 ఇంక్రీజ్ చేస్తే రావాల్సిన వాల్యూ ఏంటంటే 4/3 4:3 ఉండాలంట. ఒకవేళ లెంత్ ని 6 తగ్గించి బ్రెడ్త్ ని 6 తగ్గిస్తే వచ్చే రేషియో కన్నా 2:1 ఉండాలి. మరి ఇప్పుడు చెక్ చేయండి. +6 చేసి +6 చేస్తున్నాం అంటే డిఫరెన్స్ మనకి ఎంత 1 పార్ట్ ఉంది. -6 చేసి -6 చేసిన డిఫరెన్స్ మనకి 1 పార్ట్ వచ్చిందంటే మనకి రేషియోస్ ప్రాపర్ గా మనకి అనుకూలంగా ఉన్నాయి. అనుకూలం అంటే ఏంటి చూడండి, 4 నుంచి 2 అంటే తగిన పార్ట్స్ ఎంత 2 పార్ట్స్ కదా. మరి +6 నుంచి -6 అంటే తగిన ఎన్ని పార్ట్స్ అంటే 12 సెంటీమీటర్స్ కదా, 12 మీటర్స్ కదా. అంటే 2 పార్ట్స్ కి 12 మీటర్స్ వస్తే మరి జస్ట్ 2 పార్ట్స్ కి మనం 12 మీటర్స్ వస్తున్నాము, 1 పార్ట్ కి 6 మీటర్స్ వస్తున్నాము. మరి 2 పార్ట్స్ అంటే 12 వచ్చింది. 12 అనేది ఎప్పుడు వచ్చినట్టు 6 తగ్గిస్తే తగ్గించకపోతే మనకి వచ్చేది లెంత్ 18. లెంత్ అంటే విడ్త్ తగ్గించకపోతే అప్పుడు వచ్చేసి 12. సో తీసుకోవాల్సిన లెంత్ అండ్ విడ్త్ వాల్యూస్ ఎంత అంటే 8 9 12 తీసుకుంటాం అన్నమాట. లేదా మరి 4 కి అనుకున్నాం అనుకోండి, 2 కి 12 వచ్చినప్పుడు 4 కి 24 వస్తాయి కదా. మరి 24 అనేది ఏ నెంబర్ కి 6 వస్తాయి అంటే 18 కి కదా. మరి 3 అంటే 2 కి 12 వచ్చినప్పుడు 3 కి 18 అనేది ఏ నెంబర్ కి 6 వస్తాయి 12 కి వస్తాయి. కాబట్టి తీసుకోవాల్సిన లెంత్ అండ్ విడ్త్ వాల్యూస్ ఎంత అంటే 18 and 12 ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 42. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజన్. సో షేడెడ్ రీజన్ అన్నప్పుడు సో చూడండి, ఈ రీజన్ లో ఇక్కడ 15 ఇక్కడ 8 అంటే టోటల్ ఏరియా తీసుకోవచ్చు 15 × 8. అందులో మనకు కావాల్సినటువంటి జస్ట్ ఈ ఏరియా అంటే ఇదొక సెక్టర్, ఇదొక సెక్టర్, ఇది కూడా ఒక సెక్టర్, ఇది కూడా ఒక సెక్టర్ వస్తుంది. అంటే ఈ 4 సెక్టర్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావింగ్ 9 డిగ్రీస్ అంటే
4 కలిసి మనకి ఎంత వస్తుంది 360 వస్తుంది. మరి 360 అంటే మనకి కంప్లీట్ సర్కిల్ కదా. సర్కిల్ ఏంటంటే ఫార్మ్ ఎంత 5r². మరి 115 ఏంటి సార్ 120 and 22/7 ఇంటూ r ఇంటరాక్షన్ 3 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ అంటే r² వస్తుంది 9. ఓకేనా. r² 9 రాసేస్తే చెక్ చేయండి. 22 9s are 198 minus 720/7. 720 minus 198. So 10 minus 8 అంటే 2 వస్తుంది. 72 minus 59 అంటే 29 అంటే 19 అంటే 52 వస్తుంది. ఓకేనా. జస్ట్ వాల్యూ అంటే 522/7. 522/7 వస్తుంది. ఓకే. మరి చెక్ చేస్తే ఇంకేమైనా ఛాన్స్ ఉందా? సో 5r². r² is 3. θ/360 5r². అందులో మనకి 90 అనేది 4 వస్తాయి కాబట్టి ఓన్లీ 5r² తీసుకోవచ్చు. టోటల్ మనకి 120 వచ్చింది. 120 మైనస్ సో ఇది 84 అండి. సారీ 12 7 ఎంత వస్తుంది 84 కదా. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏంటంటే 84 అండి. చెక్ చేయండి. 7 12 అంటే 840. 840 minus 90 198. So 2 and 39. So 83 minus 642 వస్తుంది. 642/7. So this question answer ఏంటంటే 642/7 centimeter square is the shaded region area. ఓకేనా. ఇక్కడ టోటల్ రెక్టాంగిల్ ఏరియా నుంచి 4 సెక్టార్ ఏరియాస్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అదే 642/7 is 640. క్లియర్. నెక్స్ట్ వన్. The length breadth of a height of a closed cuboidal box are 2.5 meters and 2 meters and 90 centimeters respectively. What would be the cost of canvas needed to be cover this box completely if the cost of the canvas is 80 rupees per meter square? మూసినటువంటి ఒక దీర్ఘాకార పెట్టె యొక్క పొడవు వెడల్పు ఎత్తుల కొలతల వరుసగా 2.5 meters 2 meters and 90 centimeters గా ఉన్నాయి. సో ఈ పెట్టెని కప్పడానికి ఒక క్యాన్వాస్ క్లాత్ వస్తుంది. ఆ క్యాన్వాస్ క్లాత్ అనేది మీటర్ స్క్వేర్ కి 8 రూపాయలు అయితే ఆ పెట్టెని కప్పడానికి అవసరమైన క్యాన్వాస్ ధర ఎంత? చూడండి, ఒక బాక్స్ లో లెంత్ ఎంత ఉంది 2.5 meters ఇచ్చారు. బ్రెడ్త్ వచ్చేసి 2 meters గా ఇచ్చారు. హైట్ వచ్చేసి 90 centimeters ని 0.9 meters గా రాసుకున్నాం. ఎందుకంటే మనకి అన్ని కూడా మీటర్ స్పేస్ లో ప్రైస్ కాబట్టి. బట్ టోటల్ బాక్స్ ని కవర్ చేయడానికి అంటే 2 ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ LH. బట్ 2 ఆఫ్ 2.5 2s అంటే 5. 2 into 0.9 అంటే 1.8. L into H అంటే 2.5 into 0.9 అంటే 2.25 రాస్తుంది. 25 9s అంటే 225 అవ్వాలి. ఇంటూ మనకు కావాల్సింది 80 ఫర్ మీటర్ స్క్వేర్ కావాలి. ఓకేనా. 2 into 8 అంటే 160. 160 into 5 plus 1 plus 2 అంటే 8. ఇది 8 plus 2 అంటే 10 వస్తుంది కాబట్టి 9.05 వస్తుంది. మరి 0 కి 90 పాయింట్ 69 144 144 0 16 5 80 కాబట్టి 8.0. సో వచ్చేసి 144 8 తీసుకోవాలి. సో కాస్ట్ ఆఫ్ ది క్యాన్వాస్ క్లాత్ ఎంత అంటే 184 is the answer option. Third one is correct. ఓకేనా. నెక్స్ట్ వన్. A hollow cylindrical tube is opened on both ends and is made up of 2 mm thickness with plastic. If its outer diameter is 50 mm and length of the tube is 70 mm, then find the value of the plastic used in it. ఖాళీగా ఉండే స్థూపాకార గొట్టాన్ని 2 వైపులు తెరిచి 2 mm థిక్నెస్ గల అంటే మందమైన ప్లాస్టిక్ ని ఉపయోగించి ప్రిపేర్ చేసామంటున్నారు. ఓకేనా. సో 2 mm థిక్నెస్ గల ప్లాస్టిక్ ని ఉపయోగించి తయారు చేశారు. దాని బాహ్య వ్యాసం అంటే అవుటర్ డయామీటర్ ఎంత అంటే 50 ఇంచ్ అంటే రేడియస్ ఎంత వస్తుంది 25. థిక్నెస్ 2 ఉంది కాబట్టి ఇన్నర్ రేడియస్ ఎంత వస్తుంది 23 కదా. సో స్మాల్ అనేది 23 వస్తుంది. హైట్ 70 mm గా ఇచ్చారు. హైట్ 70 mm గా ఉండేది. మరి వాల్యూ ఆఫ్ దట్ సిలిండర్ అంటే పై h ఆఫ్ క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r² తీసుకోవాలి. ఏ హాలో స్ఫియర్ కి వాల్యూ అంటే హాలో సిలిండర్ కి వాల్యూ ఫార్ములా అంటే పై h ఆఫ్ R² మైనస్ క్యాపిటల్ R² మైనస్ స్మాల్. So 22/7 into h and n is 70 into capital R minus R అంటే capital R plus R into R minus R. 7 ones are 7 10s. So 220 into R plus R అంటే తీసుకొస్తే వాల్యూ ఎంత 23 plus 25 అంటే 48 into డిఫరెన్స్ అంటే 2 కదా. సో చెక్ చేయండి. 222 అంటే 440 and 40. 4 is 32. 4 is 16. 16 అంటే వస్తుంది 48. సో వచ్చేసి
2 1 1 2 అనేది రావాలి. సో 2 1 1 2 0 అనేది తీసుకోవాల్సిన వాల్యూ. తీసుకోవాల్సిన వాల్యూ ఆఫ్ దట్ అలస్ ఎంత అంటే 2 1 1 2 0 అనేది తీసుకోవాలి ఆప్షన్. థర్డ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్, if the solution question. So for two events A and B, P of A is equals 1 by 3, P of A is equals 1 by 4, and P of U and B is equals 1 by 2. Find the P of A by B. So P of A by B and formula P of A intersection B by P of B or I. But A intersection B cannot say anything. A union B is equals P of A plus P of B minus P of A intersection B రాస్తాం. మరి చెక్ చేయండి. A union B అంటే మనకి వాల్యూ చూసినట్టు మనకి 1/2 కదా, ఇస్ ఈక్వల్స్ 1/3 ప్లస్ 1/4 మైనస్ P of A intersection B రాస్తున్నాం. క్లియర్? మరి P of A intersection B is equals, సో 12 is LCM, 2 కి 6 అది మైనస్ ఉంటుంది, 4 కి 3 3 కి 4 సో దిస్ 1/12 is A intersection B రాస్తాం. మరి A intersection B లో 1/2 ఉన్నప్పుడు 1/12 బై P of B అంటే 1/4 ఉంది కదా, మరి 4 1s 4 3s క్యాన్సిల్ చేస్తే వచ్చేసి వాల్యూ తీసుకోవచ్చు. 1/3 is the answer తీసుకోవాలి. సో ఆప్షన్ 4 is the correct answer. ఓకే. నెక్స్ట్ వన్, the angles of a triangle are in 80 if measurement of smallest angle is 50 degrees less than that of largest angle, then find the largest angle. త్రిభుజంలోని కోణాలు అంక శ్రేణిలో కలవాలి. అందులో చిన్న కోణం పెద్ద కోణం కంటే 50 degrees తక్కువగా ఉంటుంది. అయితే పెద్ద కోణం ఎంత అంటున్నాం. సో 3 యాంగిల్స్ మనకి 80 లో ఉండాలంట. దట్ టు సమ్ డిస్ మనకి అవసరం అయితే 180 రావాలి. 180 రావాలి. అండ్ చిన్న కోణం విలువ స్మాలెస్ట్ వాల్యూ అనేది ఏది ఉంటుందో పెద్ద కోణం కంటే 50 తక్కువ ఉంటుందంటే, సో డిఫరెన్స్ మనకి ఎంత ఉండాలి, 50 అనేది ఉండాలంట. ఫ్రమ్ హియర్ టు డైరెక్ట్ హియర్ వచ్చేసి 50 ఉండాలంటే, ఫ్రమ్ హియర్ టు హియర్ 25, హియర్ టు హియర్ 25 తీసుకోవచ్చు. అంటే స్మాలెస్ట్ మనకి లార్జెస్ట్ మనకి డిఫరెన్స్ 50 ఉంటుంది అని అన్నప్పుడు, మరి స్మాలెస్ట్ మనకి సెకండ్ స్మాలెస్ట్ మనకి డిఫరెన్స్ 25 ఉంటుంది. మరి 25 ప్లస్ 50 అంటే 75. సో 75 అనేది మనం తీసేసాం అనుకోండి, వచ్చే వాల్యూ ఎంత 105 వస్తుంది. 105 లో థర్డ్ అంటే థర్డ్ ఎంత వస్తుంది 35. 35 కి 25 కలిపితే 55, 35 50 కలిపితే 85 వస్తుంది. మరి మనకి కావాల్సిన లార్జెస్ట్ వాల్యూ ఎంత అంటే 80 డిగ్రీస్ కదా. తీసుకోవాల్సిన లార్జెస్ట్ వాల్యూ ఎంత అంటే 80 డిగ్రీస్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ తీసుకుందాం. ఓకేనా. Next question. Question number 52. Antina sold 3 toys. The first toy was sold for rupees 1500 at a profit of 25%. And the second toy was sold for rupees 2800 at a loss of 50%. And the third toy was sold for rupees 3500 at a profit of 25%. Find the total profit and loss percentage. So 3 toys ఉన్నాయట. ఆ 3 toys లో మూడింటిని సెల్లింగ్ ప్రైస్ ఇస్తున్నారు. ఏమని చెప్పేస్తారంటే ఒకటి 1500 రూపీస్ ఇచ్చారు, ఒకటి 2800, వన్ మోర్ 3500 ఇవ్వడం జరిగింది. అయితే మనకి కాస్ట్ ప్రైస్ కావాలి కదా, మరి 1500 అనేది ఏం చేస్తున్నారు, దాని మీద మనకి 25% ప్రాఫిట్ ఉందన్నారు. అంటే ఇది 5 parts అయితే 4 parts నడుస్తుంది. 20 ఫ్రాక్షన్ ఎంత 1/4. సో పర్సెంటేజ్ ఫ్రాక్షన్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. 1/4 అన్నట్టు 4 ప్లస్ 5 parts వస్తే 4 parts నడుస్తుంది. 5 1s 5 3s. సో 1200 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ ఇస్తున్నారు ఫస్ట్ ఆర్టికల్. మరి 2800 అనేది 50% లాస్ అని అంటే 50 into 100 రాసాం అనుకోండి, వచ్చేసి మనకి డబుల్ అంటే అమౌంట్ ఎంత వస్తుంది 5600 గా తీసుకుందాం. సెకండ్ వన్. మరి థర్డ్ వన్ సేమ్ యాజ్ ఫస్ట్ వన్ 25% ప్రాఫిట్ అంటే 3500 బై 5 into 4 5 7s 7 4s ఎంత వస్తుంది 2800 గా తీసుకోవాలి. బట్ 28 ప్లస్ 2 అంటే 40 40 ప్లస్ 56 ఎంత వస్తుంది 9600 అనేది మనం చేసిన ఇన్వెస్ట్మెంట్. మరి మనకి వచ్చే ఎకనామిక్ ఎంత ఉందండి 15 35 ప్లస్ 15 అంటే 50 50 ప్లస్ 20 అంటే 7800 వస్తుంది. దట్ మీన్స్ మనకి లాస్ ఎంత అంటే 24 సో 22 ఏనా లాస్ ఎంత అండి 1800 తీసుకుంటాం. 1800 అనేది లాస్ అంటున్నాం. కంపేర్ విత్ 1700 మనం అవుట్ ఆఫ్ ఇంగ్లీష్ కూడా 9600 లో ఇంటూ 100 రాస్తే 0 క్యాన్సల్. 2 9s are 24 సార్, 3 3s are 324 సార్, 4 6s are 425 సార్. సో 25 3s are 75. సో మన సెలెక్ట్ ఎంత ఉంది 7800, కాస్ట్ ఎంత ఉంది 9600. సో లాస్ net ఎంత రాయొచ్చు 1800 ఇస్ లాస్ అవుట్ ఆఫ్ 9600 అంటే
So 6 ones are 4 6 are 25 threes are. So చెక్ చేయండి మరోసారి ఇక్కడ క్యాలిక్యులేషన్. సో మనం తీసుకున్నట్టయితే సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 12 40 ప్లస్ 5600 9600 వస్తుంది. ఇక్కడ 2800 వచ్చింది. ఇప్పుడు సో లాస్ అనేది ఎంత అంటే 1800 లాస్ 800 లాస్ అవుట్ ఆఫ్ 9600 లో. సో 9600 లో ఇంకా నేను రాసేస్తాను ఉంటుంది. 0 క్యాన్సల్ 6 3s are 6 16s are 4 4s are 4 25s are 25 3s ఎంత వస్తుంది 75 by 4 అన్నప్పుడు 4 18s are 72 3 by 4 అంటే 75 కదా. సో 18.75% అనేది లాస్ తీసుకోవాలి. సో లాస్ పర్సెంట్ ఎంత అంటే 18.75%. దిస్ క్వశ్చన్ ఆప్షన్ 4 ప్లస్ గా ఓకేనా. నెక్స్ట్ వన్. So question number 3. 50 identical units are purchased at a total price of 550 and 1/5 of these units are sold at a loss of 10%. Find the per unit selling price of the remaining units to gain 20% of the whole transaction. సో ఒక రకమైన 50 యూనిట్లను 550 రూపాయలకి కొని అందులో 1/5 వంతు యూనిట్లను 10% నష్టంతో అమ్మాడు. మొత్తం మీద 20% లాభం పొందాలంటే మిగిలిన యూనిట్కి ఎంత అమ్మాలని అంటున్నాం. చూడండి 50 యూనిట్స్ ని 550 కి పర్చేస్ చేసామంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కాస్ట్ ఎంత వస్తుంది 11 రూపీస్ కదా. 11 రూపీస్. సో 1/5 ఆఫ్ యూనిట్స్ ని 10% లాస్ తో సేల్ చేస్తున్నాడు. సో 1/5 ఆఫ్ యూనిట్స్ అంటే సో 1 పార్ట్ ఆఫ్ యూనిట్స్ ని 10% లాస్ తోని రిమైనింగ్ మనం ఎంత పర్సెంట్ తో సేల్ చేస్తే టోటల్ 5 పార్ట్స్ పైన మనకి 20% లాభం ఉన్నారు. సో 20% ప్రాఫిట్ అనేది రావాలి మనకు చెక్ చేయండి. సో 22 మైనస్ అంటే -30 30 ప్లస్ 1 ఎంత వస్తుంది. సో 30 ఇంటూ -1 అంటే 20 plus 30 by 4. 2 2s are 215 sir. So 27.5% profit అనేది remaining 4 years లో వస్తుంది. మరి 27.5 అంటే 11 into 27.5% అంటే 27.5 by 100. So what is this extra 0? 275 and 275. So 5, 12, 10, 3025 by 1000 అన్నట్టు. సో మనం తీసుకోవాల్సిన ప్రాబ్లం ఏంటంటే 3.025 తీసుకోవాలి. మరి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఎంత 11 రూపీస్ కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ మనకి 3 రూపీస్ రావాలంటే 14.025 అనేది సెల్లింగ్ ప్రైస్ గా ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 14.025 అనేది సెల్లింగ్ ప్రైస్ గా తీసుకోవాలి. సో ఆప్షన్ 4 is correct answer. ఓకేనా. నెక్స్ట్ వన్. A trader gives 5% discount on the market price of an article and gives 2 articles free for buying from 14 articles and gains 33% of the entire transaction. Assuming the customer pays for rupees 14 articles, the market price of ఆర్టికల్ ఈస్ 1% మోర్ దాన్ ది కాస్ట్ ప్రైస్. చూడండి ఒక వస్తువు పైన 5% డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే మార్కెట్ ప్రైస్ కన్నా ఫస్ట్ 95% పే చేసి చేయించుకుంటున్నాము. దెన్ ఆఫ్టర్ 14 ఆర్టికల్స్ ఇస్తుంటే ఇంకొక 2 ఆర్టికల్స్ ఫ్రీ ఇస్తున్నారు అంటే 2 ఆర్టికల్స్ ఫ్రీ అవుట్ ఆఫ్ 16 ఆర్టికల్స్ కదా. సో 2 ఆర్టికల్స్ ఫ్రీ అవుట్ ఆఫ్ 16 ఆర్టికల్స్ మనం పే చేయాల్సింది ఎంత అంటే 14/16 ఆర్టికల్స్ పే చేయాలి. అప్పుడు వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే 33% ప్రాఫిట్ వస్తున్నారు అంటే 133/100% ఆఫ్ ది ఎంత కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి. మరి 5 19s are 5 20s are 19 1s are 19 7 7 1s are 7 2s are 2 1s are 2 8s are 21s are 25s. బట్ మార్కెట్ ప్రైస్ ఎంత వస్తుంది 5 రూపీస్ వస్తుంది. కాస్ట్ మీద ఎంత 8 రూపీస్. సో వచ్చేసి మార్కెట్ ప్రైస్ 5 రూపీస్ అంటారా. సో చెక్ చేయండి సరే. ఓకే. సో సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాని మీద మనకి డిస్కౌంట్ ఎంత వస్తుంది అంటే 5% డిస్కౌంట్ అంటే 95/100 రూపీస్ పే చేయించుకున్నాక 2 ఆర్టికల్స్ ఫ్రీ ఇస్తున్నారు. సో మనకి తీసుకోవాల్సిన ఆర్టికల్స్ కౌంట్ ఎంత అంటే 2/2 అనేది డిస్కౌంట్ వచ్చినట్టే కదా. అంటే సో 16 ఆర్టికల్స్ తీసుకున్నప్పుడు 14 ఆర్టికల్స్ మనకి వచ్చేసిన పే చేయించుకున్నాం. ఓకేనా. మన నెక్స్ట్ వన్ 33% డిస్కౌంట్ ప్రాఫిట్ వస్తుందండి. కాస్ట్ తీసుకుని మనకి 133/100 తీసుకోవాలి. 100 get cancelled. 19 5s are 19 7s are 7 1s are 7 2s are 2 1s are 2 8s are 2 8s are. సో మార్కెట్ ప్రైస్ మీకు ఎంత వస్తుంది 8 రూపీస్ వస్తే కాస్ట్ ప్రైస్ ఎంత 5% ఇవ్వాలి. ఇది కరెక్ట్. మరి కాస్ట్ ప్రైస్ 5 రూపీస్ గా ఉన్నప్పుడు మార్కెట్ ప్రైస్ 8 రూపీస్ అంటే మరి 5 రూపీస్ తో కంపేర్ చేస్తే 8 అంటే 3 రూపీస్ ఎక్కువ కదా. అది ఎంత పర్సెంట్ అంటే 60% ఎక్కువగా ప్రింట్ చేస్తాం అంటారు. 5 1s are 5 20 23 ఎంత ఉండాలి 60% గా తీసుకోవాలి. సో ఆప్షన్ 60% ఇస్ ద ఆన్సర్. ఓకేనా. Next one. Okay. Question number 55. Study the following graph carefully and answer the question given below it.
ఈ క్రింది గ్రాఫ్ జాగ్రత్త చదివి కింద ఇచ్చిన ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. ద గ్రాఫ్ షోస్ ది సేల్స్ ఆఫ్ శానిటైజర్ ఇన్ థౌసండ్స్ ఓవర్ ది మంత్స్. శానిటైజర్ అమ్మకాలను గ్రాఫ్ సూచిస్తుంది. హౌ మెనీ శానిటైజర్స్ ఇన్ థౌసండ్స్ వర్ సోల్డ్ డ్యూరింగ్ ది మంత్స్ అండర్ సర్వే. సర్వే ప్రకారం పైన పేర్కొన్న నెలల్లో ఎన్ని శానిటైజర్లు అమ్ముతాయి అంటున్నారు. టోటల్ కౌంట్ అని చెప్పాలి. మరి 500, 400, 900, 1200, 1700 plus 4, 2100 and 2300. 2300 and 12 plus 600, 18, 18 plus 900, 37, 37 plus 24, 61, 82 plus 94. So 176 వస్తుంది. 176 అన్నప్పుడు 7, 13, 25, 370 తీసుకోవాలి. తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ అనేది మనం మొత్తం ఎన్ని సేల్ చేస్తామంటే 2537,000 తీసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 56. Study the following graph carefully and answer the questions given below it. The sanitizer sold in the month of August is approximately what percent of the sold in the month of July? So August లో సోల్డ్ చేసినటువంటి శానిటైజర్స్ అంటే 400 ఇస్తుంది. జూలైలో సోల్డ్ చేసినటువంటి శానిటైజర్స్ లో ఎంత పర్సెంట్ అంటున్నారు చెక్ చేయండి. 4 13s 4 12s 48, 4 8s 32, 4 25s 25, 4s 100 కాబట్టి 10,000 and 25 6 150. 10,150 by 128. 264s 2 5s 0, 2 7s 14, 2 5s. మరి 5075 by 64. మరి 64 9s అయితే 54 వస్తుంది. 8s 48, 32. 5 and 2 వస్తుంది. 7s చూడండి. సో 6 6 7 6 42, 7 4 28, 468 వస్తుంది. ఓకేనా? సో అప్పుడు వచ్చేసి మనకి డిఫరెన్స్ ఎంత? 17 అంటే 9, ఇక్కడ 9 కాబట్టి 3. ఓకేనా? 3 9 5 అన్నప్పుడు 64కి 6 తీసుకున్నాం అనుకోండి. 6 సో మనకి వచ్చేసి ఇక్కడ వాల్యూ 9 కదా. సో వాల్యూ వచ్చేసి 7 6 42, 7 4 28, 448 వస్తుంది. 448 అంటే మనకి 5. సో వచ్చేసి మనకి 9 తీసుకుంటే 6 9 54. సో అప్రాక్సిమేట్ మనకి వచ్చేసి వాల్యూ అంటే 79% గా ఉండాలి. సో అప్రాక్సిమేట్ అంటే కాబట్టి 70s లో ఉన్న ఆప్షన్ మనకి ఉంటే ఆప్షన్ ఉంది. తీసుకొచ్చిన వాల్యూ అంటే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ తీసుకుంటాం. ఓకేనా?